కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదముల వారు, శతభిష నక్షత్రం 4 పాదముల వారు, పూర్వభాద్ర నక్షత్రం మొదటి 3 పాదముల వారు కుంభరాశి కిందకు వస్తారు. గు గే గో సా సి సు సే సో ద అను అక్షరములు మొదలుగా గల పేర్లు కలవారందరూ కూడా ఈ యొక్క కుంభరాశి కిందకి వస్తారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, జయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషులకు శుభాశుభం మిశ్రమ ఫలములుగా ఉన్నప్పటికీ స్త్రీ పురుషులకు భోగ భాగ్యములు సకమూగుతూ ఉంటాయి. కొన్ని గొడవలు మీద పడ్డప్పటికీ కూడా సమర్థవంతంగా వాటిని తిరగగొట్టగలుగుతారు. ఎంత సొమ్ము చేతికి వచ్చినప్పటికీ దానికి తగ్గటువంటి ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటాయి. రాహుకేతువుల యొక్క బలము ఉండటం మూలాన ప్రతి విషయం యుక్తిగా సాధించి ముందుకు పోగలుగుతారు. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవటం మంచిది. భూ గృహ మార్పులు కలిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నమ్మిన వ్యక్తుల వల్ల మధ్య మధ్య దిగజారుడు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సమస్యలు తల ఎత్తినప్పటికీ శని యొక్క బలం వల్ల అధికార వర్గముగా ఈ యొక్క సమస్యలు కూడా సమసిపోతాయి. వ్యవహారాలన్నీ కూడా శాంతంగా నిలకడగా ఫలిస్తాయి. గృహ నిర్మాణాలు చేపట్టవలసినట్లయితే కలిసి వస్తుంది. చేసేటువంటి కృషి ఆదాయాలు కూడా ఏదో రూపంలో బాగా చక్కగా లభిస్తుంది. యాత్రా ఫలసిద్ధి, ఆనందమైనటువంటి జీవితం లభిస్తుంది. గురుడి యొక్క స్థానం వల్ల ముందుగా కొంత అశాంతి కలిగించినప్పటికీ సంవత్సరాంతంలో ఎంతో సంతోషంగా గడుపుతారు. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయట ప్రపంచానికి తెలియజేస్తారు. మీరు చేసేటువంటి మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు వస్తాయి. గతంలో కోర్టు వ్యవహారాలు ఏదైనా జాప్యం ఉన్నట్లయితే ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటాయి. గృహం కానీ స్థలం కానీ సమకూర్చుకుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. టెంపరరీ ఉద్యోగులకు ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. ప్రజలలో మంచి గుర్తింపు మరియు ఫాలోయింగ్ కల నాయకులుగా చలామణి అవుతారు. పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాగే ఎన్నికల్లో కనుక ఈ రాశి వారు పోటీ చేసినట్లయితే తప్పనిసరిగా విజయం వారికి లభిస్తుంది. అధిష్టానం వారి యొక్క దృష్టి వీరి మీద పడడం మూలాన వీరికి ఏదో ఒక రకమైనటువంటి పదవి లభిస్తుంది. ఈ సంవత్సరం కళాకారులకు ప్రథమార్థంలో అంత చక్కగా లేనప్పటికీ ద్వితీయార్థంలో గురుబలం ఉండడం మూలన అనుకూలంగా ఉంది. మంచి మంచి అవకాశాలు రావడమే కాకుండా వాటిని ఈ కళాకారులు సద్వినియోగం చేసుకుంటారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారాలకు మంచి మంచి లాభాలు వస్తాయి. నూతన వ్యాపారం ఎవరైనా సరే ప్రారంభించినట్లయితే వారికి కూడా మంచి లాభాలు కలుగుతాయి. జాయింట్ వ్యాపారంలో ఉన్నవారికి అలాగే సరుకులు నిల్వ చేసేటువంటి వ్యాపారంలో ఉన్నవారికి విశేషమైనటువంటి రాణింపు కలుగుతుంది. నిర్మాణ రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులు ఆలస్యంగా అవడం వలన కాంట్రాక్టుదారులకి కొంతటువంటి నష్టములు కలిగినప్పటికీ మొత్తం మీద కాంట్రాక్టుదారులకు కూడా అనుకూలమైనటువంటి లాభసూచకంగా కనిపిస్తూ ఉంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మీ ఆలోచనలు ముందు చూపు వల్ల మంచి మంచి లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. చదువు మీద శ్రద్ధ ధ్యాస ఉండడం మూలాన మంచి ఉత్తీర్ణత అలాగే విదేశీయాన యోగం కూడా ఉంది. ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ ర్యాంక్ రాసిన వారికి మంచి మంచి ర్యాంకులు రావడం మూలాన మంచి మంచి కాలేజీలో సీట్లను పొందే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం క్రీడాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. గతంలో చేసిన రుణాలు కూడా ఈ సంవత్సరం వ్యాపారస్తులు అలాగే వ్యవసాయదారులు కూడా తీర్చుకుంటారు. వ్యవసాయదారుల్లో కౌలుదారులకు లభిస్తుంది. ప్రభుత్వం నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. చేపలు రొయ్యల చెరువుల వారికి పౌల్ట్రీలు నడిపే వారికి లాభదాయకంగా ఉంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉందని చెప్పుకోవాలి.